మరోసారి అడ్డంగా బుక్ అయింది ఎల్లో మీడియా. తిరుపతిలో దినేష్పై దాడి చేసింది భూమన అనుచరులంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. అయితే దీనిపై బాధితుడు పవన్ క్లారిటీ ఇచ్చాడు. తనపై దాడి చేసింది తన సోదరుడే అని చెప్పాడు. భూమన అనుచరుడు అనిల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను అనిల్ రెడ్డి అని కొట్టలేదు. ఆ అన్న దగ్గర మహేష్ అనేవాడు నంద్యాలవాడు బైక్ తీసుకున్నాడు, వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని. దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే. అనిల్ అన్న నాకు తెలుసు, అనిల్ అన్నకు కానీ అభినయ్ అన్నకు కానీ ఎవరికి సంబంధం లేదు. దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఎందుకో నాకు అర్థమే కావట్లేదు. ఎవరు అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు, అభినయ్ అన్నకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఎందుకు దీన్ని ట్రోల్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లే. దయచేసి చెప్తున్నా, అనిల్ రెడ్డి అన్నకి కదా ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు సార్. దినేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు నన్ను కొట్టినాడు. మా అన్నకు రైట్ ఉండేది, నన్ను కొట్టినాడు. అంతేగాని ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు. మా అన్నకు రైట్ ఉంది, కొట్టినాడు, నన్ను 4 గేట్లు కొట్టినాడు. ముందర వాచ్మెన్ దగ్గర ఉంటే వాచ్మెన్ దగ్గర లాఠీ తీసుకొని నన్ను కొట్టినాడు. అంతేగాని మా అన్న సార్ నన్ను ఎవడో కొట్టింటే నేను ఎందుకు సార్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాను? నన్ను ఎవడో డిఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్తున్నాను సార్. నన్ను ఎవడో ఇంకోటి పోయి చేస్తా ఉంటే నేను ఎందుకు మీ కంప్లైంట్ చేయకుండా ఉంటాను? నేను తిరిగి రియాక్ట్ అయింటాను కదా. మా అన్న సార్ నేను తప్పు చేసిన, వాడి వల్ల నేను తప్పు చేశాను సార్. వాడి పేరు మహేష్, వాడి వల్ల నేను తప్పు చేసిన కాబట్టి వాళ్ళు పరిగెత్తా వెళ్ళిపోయినాడు. నేను దొరికిపోయినా, నేనేదో పేదలకు హెల్ప్ చేద్దామని వాడి మాటలు నేను చేసిన, అంతేగాని నాకు ఇదంతా ఏం సంబంధమే లేదు సార్. దయచేసి చెప్తున్నా, ఏ పార్టీ పొలిటికల్ లీడర్లకి ఏ పార్టీకి దయచేసి చెప్తున్నా ఊరికే నన్ను పెట్టుకుని ట్రోల్ చేయొద్దండి. ఎవరికి ఏం సంబంధం లేదు. దినేష్ అన్న మా అన్న, ఇద్దరం ఒకే గిన్నెలో అన్నం తినేవాళ్ళం. మేము అన్నతో పాటు నన్ను తిరిగే వాళ్ళం ఎప్పుడు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి చెప్పండి, ఇక్కడ దినేష్పై దాడి చేసింది భూమన అనుచరులనే వినిపిస్తోంది. క్లారిటీ కొంచెం మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. సో దాడి చేసింది పవన్ పైన, సో దినేష్ భూమన అనుచరుడు కాదు అనేది ప్రస్తుతం వస్తున్న ఒక వాదన వినిపిస్తోంది. అయితే జనసేన నాయకుడు అనేది ఖచ్చితంగా అర్థమవుతున్న పరిస్థితి ఏంటి, క్లారిటీ ఇవ్వండి. అది తిరుపతిలో భూమన కుటుంబం పైన బురద జల్లాలన్నటువంటి కూటమి ప్రభుత్వ కుట్రలు ఈ యొక్క వీడియో ద్వారా చాలా బహిర్గతమయ్యాయి. నిన్నంతా కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క భూమన కుటుంబానికి సంబంధించినటువంటి భూమన అనుచరులు దాడి చేశారంటూ ఒక విష ప్రచారాన్ని అయితే నిన్న రాద్ధాంతం చేసినటువంటి ఘటన నిన్న ప్రత్యక్షంగా చూసాం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి దినేష్ అనేటువంటి వ్యక్తి పవన్ ని కొట్టడం జరిగింది. ఈ యొక్క అంశంలో తన సోదరుడు అన్న నన్ను కొట్టడం వల్ల ఈ యొక్క విషయానికి సంబంధించి భూమన కుటుంబానికి కానీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం ద్వారా వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి కేవలం ఈ యొక్క సోషల్ మీడియా ఆధారంగా ఒక భూమన కుటుంబం పైన ఒక దుష్ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేకపోయినా అనవసరంగా నన్ను ఒక పావుగా వాడుకుంటున్నారంటూ పవన్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అంశానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో యొక్క దినేష్ పైన జనసేన పార్టీ కార్యకర్తటువంటి దినేష్ పైన పవన్ కొట్టాడంటూ ఇప్పటికే ఎస్సీ కేసు నమోదైంది. దాంతో పాటు A2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అనిల్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఈ యొక్క అంశాలన్నిటికి సంబంధించి పవన్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం ద్వారా తనపైన దాడి జరిగిందని కంప్లైంట్ ఇవ్వకపోయినా అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనిల్ రెడ్డిని వేధించడాన్ని టార్గెట్ గా చేసుకుని ఎందుకు మీరు కేసులు నమోదు చేశారంటూ అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతను సెల్ఫీ వీడియో ద్వారా అనవసర రాద్ధాంతం చేయొద్దంటే తనను పావుగా వాడుకుని విష ప్రచారం చేయొద్దంటూ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల కేవలం భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన ఒక విషయం చల్లాలన్నటువంటి ఒకే ఒక కుట్ర ఆలోచనతో కూటమి నేతలు ఆడినటువంటి నాటకంగా ఈ యొక్క అంశం తెరపైకి వస్తూ ఉంది. హరి. ఆల్ రైట్ మూర్తి.